వస్తారో చూస్తా ఇక్కడ. ఎవరైతే ఎవరు వస్తారబ్బా? రావాలి రావాలి. ఇక్కడ నేను కాపలాగా ఉంటా. నన్ను ఇక్కడ కాపలాగా పెట్టాడు మా నాయకుడు. ఎవరు వస్తారో నేను చూస్తా. ఆ, వస్తున్నారు వస్తున్నారు. సార్ ఈరోజు మనకి చాలా బెట్టింగ్లు ఉన్నాయి సార్. ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పు చూద్దాం. ఈరోజా మనకి ఫ్రీ ఫైర్లో చాలా పెద్ద బెట్టింగ్ వచ్చింది సార్. ఒకసారి ఆయనకు ఫోన్ కలుపు, మాట్లాడదాం. ఇకండి సార్ మాట్లాడండి. చెప్పండి అండి. నేను సీఈఓ గారిని మాట్లాడుతున్నాను. అవునండి, మొన్నే ఒకటి సక్సెస్ అయిందండి. ఇంకేమన్నా తప్పకుండా తెలియచేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా ఉన్నాయా మనకి కావాల్సినవి? ఇంకా సార్ ఇంకా ఫ్రీ ఫైర్ కూడా బెట్టింగ్ ఉంది సార్ మనకి. అయితే ఈ మధ్య మనకు బెట్టింగ్లు బాగానే వస్తున్నాయి అన్నమాట సార్. సర్లే చూద్దాం. ఏంటి ఇది? ఇది విలువైనదంట, ఉచితం అంటున్నారు, ఎంతో శ్రేష్టమైనది అంటున్నారు. అసలు ఏంటి సార్? మనకి చాలా పని ఉంది సార్. ఈ చిన్న బాక్స్ని చూస్తూ ఉంటే మనకేంటి, అసలే మీరు బెట్టింగ్లో తోపు. ఇక్కడ ఉంటే ఎట్ట సార్? అంతే అంటావా? అంతే సార్. సర్లే, ఇది ఎందుకు మనకు అవసరం లేదుగా, టైం వేస్ట్ పని. సరే వెళ్ళిపోదాం. సరే. అబ్బా, ఇది బిలేగుంది. ఓపెన్ చేయలేదు. నాకు తెలుసు దీంట్లో ఓపెన్ చేస్తే ఏముంటుందో. అందుకనే వాళ్ళకి ఆలోచన చెప్పి పంపించా. ఇంకెవరు వస్తారో చూస్తా. అబ్బా, నాకెందుకో ఈ బాధలు, నాకెందుకో ఈ బలహీనతలు, కుటుంబ సమస్యలన్నీ నాకే ఉన్నాయి. ఇదేంటి? ఇది విలువైనది, శ్రేష్టమైనది, ఉచితమైనదా? ఇది నాకేదో ఉపయోగపడేలా ఉంది. అమ్మా, నీకు ఉపయోగం లేదది. అమ్మో వద్దులే, మా ఆయన చూశాడంటే మళ్ళీ నీకు ఆలోచన చెప్పేది నేనే. సమస్యలు వస్తే నన్ను తిడతాడు. ముట్టుకుందామా వద్దా? అమ్మో వద్దులే, మా ఆయనతో నాకెందుకు చివాట్లు. బా, ఈ లోకంలో నాకన్నా తోపు ఎవ్వరు లేరు. నాకన్నా జ్ఞానం ఎవ్వరికి లేదు. మీకుందా ఎవరికన్నా? నాకన్నా నేను తోపుని. ఈ ప్రపంచంలో నాకన్నా తోపులు ఎవ్వరు లేరు. నేను జ్ఞానవంతురాలని. ఇదేంటబ్బా, ఆలోచన చెప్పేది నేనే అమ్మా. ఇది విలువైనది. ఇదేంటి బాక్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏదో ఉంది. ఇది ఉచితం, ఇది ఎంతో విలువైనది, ఇది ఎంతో శ్రేష్టమైనది. చూస్తావు, ఎంత శ్రేష్టమైనదా ఇది? నేను ఎప్పుడు చూడలేదే. ఓపెన్ చేసి చూద్దాం ఏముంటుందో. నాకెందుకు, నాకే జ్ఞానం ఉంది కదా. ఆలోచన చెప్పేది నేనే. ప్రపంచంలో నేను ఎంత తోపుని, నాకెంత తెలివి ఉంది. ఇది ఎందుకు నాకున్న జ్ఞానం దేనికి పని చేయదు. ఇక్కడ నేను ఒకరిని ఉన్నా, అందుకని మీరు ఓపెన్ చేయలేకపోతున్నారు. ఎవరు వచ్చినా ఓపెన్ చేయలేరు. ఓపెన్ చేస్తే బాగుపడిపోరా? ఎక్కడ ఆడుకుందాం మనం? ఇదేంటో విలువైనదంట, శ్రేష్టమైనదంట. ఓపెన్ చేసి చూద్దాం. ఊరిని ఓపెన్ చేస్తారా? అయ్యారు నాకు బలం లేదే. చిన్నపిల్లలు కదా, వీళ్ళు ముట్టుకుంటే ఏమైనా అంటారా? ఓపెన్ చేయకూడదు. ఆలోచన ఇవ్వాలి వీళ్ళకి. ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేసేటట్లు ఉన్నారు. ఈ యొక్క ఆలోచన నేను ఇవ్వలేను చిన్నపిల్లలకి. నేను దేని స్తోత్రం. ఈ లోకంలో చాలామంది మరి జ్ఞానవంతులు ఉంటారు,
ఫస్ట్ మనం చూసాం బెట్టింగ్లు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కువ బెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. పబ్జి అని, ఫ్రీ ఫైర్ అని, ఫేస్బుక్, ట్విట్టర్, ఇలా ప్రతి ఒక్కటి వ్యర్థమైన వాటికి మన సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మన బలహీనతలు, ఇబ్బందులు ఇవి అని చూస్తూ ఉంటాం. తర్వాత నాకుందిలే, నాకు మించిన జ్ఞానం లేదని అనుకుంటాం. కానీ దేవుడు మనకు ఉచితంగా ఒకటే ఒకటి ఇచ్చాడు, ఇదే బైబిల్ గ్రంథం. దీన్ని మనం వ్యర్థంగా మరి వాటిలాగా బెట్టింగ్స్ కాస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా మనకిచ్చిన ఈ ఉచితమైన దాన్ని చేత పట్టుకొని అనేకులకు రక్షణ మార్గాన్ని చూపించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.